బాలింతలకు వెల్లుల్లితో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా పెడుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఈ వెల్లుల్లి అన్నం రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది బాలింతలకే కాకుండా పిల్లలకు లంచ్ బాక్స్లో కానివ్వండి, ఎప్పుడు ఒకే రకమైన కూరలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా వంట త్వరగా అవ్వాలనుకున్నప్పుడు కానీ ఈ గార్లిక్ రైస్ని చేసుకుంటే త్వరగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. వీటిని ఒకసారి కొద్దిగా దంచుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ పచ్చళ్ళ కారంను వేసుకోండి. పచ్చళ్ళ కారంతో చేసుకుంటే మనకు ఈ వెల్లుల్లి అన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిని కచ్చబచ్చగా దంచుకోండి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కచ్చబచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే మీరు మిక్సీలో చేసుకుంటున్నట్లయితే ఇది పేస్ట్ అయిపోతుంది, అంత బాగోదు తినేటప్పుడు. వీలైనంత వరకు ఇలా రోట్లోనే చేసుకోవటానికి చూడండి. అలాగే కారం వచ్చేసి పచ్చళ్ళ కారం తీసుకుంటున్నాం కదా, నేను తీసుకునే పచ్చళ్ళ కారం కాస్త కారం తక్కువగా ఉంది కాబట్టి ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను. మీరు తీసుకునే కారంను బట్టి మీరు దానిని చూసుకుని వేసుకోండి. అలాగే ఇలా దంచుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం మొత్తం కలిసేలాగా ఈ వెల్లుల్లిని ఇలా కలుపుకోండి. తర్వాత ఈ వెల్లుల్లిని ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. దీనిలో కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర వేసుకోండి. దీంతో పాటుగా కొద్దిగా వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోండి. మీరు పిల్లలకు చేస్తున్నట్లయితే వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు 2 వేసుకోండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను జీడిపప్పు యాడ్ చేయట్లేదండి, వేరుశనగ గుళ్ళు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇవి వచ్చేసి మనకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది. నెయ్యి వేయటం వలన మనకు ఈ గార్లిక్ రైస్ టేస్ట్ బాగుంటుందండి. మీరు కావాలంటే నెయ్యి బదులుగా ఏ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు వచ్చేసి కొద్దిగా కలర్ చేంజ్ అవగానే దీనిలోకి మనం ముందుగానే నూరి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఈ వెల్లుల్లిని దీనిలోకి వేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీరు సన్నమంట మీద పెట్టుకుని చేసుకోండి. ఇదంతా కూడా మనకు ఈ వెల్లుల్లి వేసుకున్న తర్వాత మంచి వాసన వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. పచ్చివాసన పోతేనే మనకు వెల్లుల్లి తినేటప్పుడు బాగుంటుందండి. అలాగే దీనిలోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని మంచి సువాసన వచ్చేటప్పుడు దీనిలోకి ఒక రెండు కరివేపాకు రెమ్మలు తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని ఈ కరివేపాకును కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ కుక్ చేసుకోండి. వెల్లుల్లి పచ్చివాసన పోయి తాలింపు మనకు మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు ఇలా కలుపుకుంటూ సన్నని మంట మీదే ఉంచుకుని కుక్ చేసుకోండి. దీనిలోకి 1 గ్లాస్ వరకు రైస్ ముందుగానే వండి పక్కన పెట్టుకున్నానండి. దీన్ని కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ఇలా దీనిలోకి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అలాగే 1 నిమిషం పాటు సన్నని మంట మీద పెట్టి అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అలాగే ఈ గార్లిక్ రైస్లోకి మనం మసాలాలు కానీ పొడులు కానీ ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం దీన్ని ఎంతో ఆరోగ్యకరమైన విధానంలో చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లి అన్నం చేసుకోవటానికి అన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవేనండి. వీటితోనే మనం ఈ వెల్లుల్లి అన్నంను చేసుకుంటున్నాము. ఇది ఎంతో ఆరోగ్యం, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా త్వరగా అయిపోతుంది, సులభంగా కూడా ఉంటుంది. మరి ఈ వెల్లుల్లి అన్నం రెసిపీ మీకు నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వెల్లుల్లి అన్నంను మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.